హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష. సో చాలా మంది బైపీసీ స్టూడెంట్స్ ఏంటంటే నీట్ ఒకటే ఆప్షన్ ఉందని చెప్పేసి నీట్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో బాగా ప్రిపేర్ అవుతారు. ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే మనకి సీట్ రాకపోతే ఏంటంటే చాలా ఇయర్స్ వేస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం కరెక్టేనా? కాకపోతే నీట్ కాకపోతే ఇంకెలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు సత్వ అకాడమీ నుంచి సీనియర్ బయాలజీ ఫ్యాకల్టీ వై విశ్వకిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, మరి నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ప్రతీష్. ఎలా ఉన్నారు సార్? యా ఫైన్ మ్యామ్, ఫైన్. సో నేను అన్నట్లు ఇందాక చాలా మంది బైపీసీ స్టూడెంట్స్ ఏంటంటే నీట్ ఒకటే ఆప్షన్ ఉంది. సో ఒకవేళ అందులో సీట్ రాకపోయినా, మంచి స్కోర్ చేయలేకపోయినా ఇలా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ అవుతూనే ఉంటారు, అటెంప్ట్ చేస్తూనే ఉంటారు, లాంగ్ టర్మ్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం కరెక్టేనా సార్? థ్యాంక్ యూ, వెరీ గుడ్ క్వశ్చన్ ప్రతీష. యాక్చువల్లీ నీట్ అనే ఎగ్జామినేషన్ వన్ ఆఫ్ ద టఫ్ ఎగ్జామినేషన్స్. ఇట్స్ నాట్ రిలేటివ్లీ వెరీ ఈజీ. ఇట్స్ అ వెరీ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఎవ్రీ ఇయర్ మోర్ దాన్ 20-25 lakh స్టూడెంట్స్ ఆర్ రైటింగ్. అంటే ప్రతి సంవత్సరం మనం చూస్తే కనుక 1-2 లక్షల మంది పెరుగుతున్నారు కానీ తరిగేది లేదు. అండ్ అందులో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే అటెంప్ట్ చేస్తుంటారో వాళ్ళందరూ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్. అంటే అరౌండ్ మేబీ 40%, 50% స్టూడెంట్స్ మనకి రాస్తున్న పిల్లలు లాంగ్ టర్మ్ అనమాట. They are all also NEET aspirants. And they have been doing it repeatedly for 3 to 4 years. చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే who are keeping on attempting if they are not getting. డాక్టర్ అయ్యే వరకు అసలు వాళ్ళు తగ్గేదే లేదనుకుంటా. అయితే ఓకే, అలా ఉండడం చాలా మంచిదే. కానీ ఎలాంటప్పుడు అంటే మీరు గనక ఫస్ట్ అటెంప్ట్లో చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి అండ్ టోటల్ డెడికేషన్ ఇచ్చి మీరు ప్రిపేర్ అయిన తర్వాత, సో ఇఫ్ యూర్ రఫ్లీ గెటింగ్ అరౌండ్ 350 స్కోర్ వస్తుంది అంటే, అందులోనూ బయాలజీ అనేది 200+ మీరు స్కోర్ చేస్తున్నారంటే, ఇది నా సజెషన్ మాత్రమే. ఫిజిక్స్లో కూడా అలాగే నా ఒపీనియన్లో ఏంటంటే 50 అండ్ కెమిస్ట్రీలో ఒక 50 మార్క్స్ వచ్చాయంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎ సెకండ్ అటెంప్ట్. ఎందుకంటే ఫిజిక్స్లో అసలు బేసిక్సే రాలేదనుకోండి, మీకు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ మనకి ఏంటంటే 90 క్వశ్చన్స్ ఉంటాయి. సో దే ఆర్ ఆల్సో ఈక్వలీ 360 మార్క్స్. సో బయాలజీ 360 మార్క్స్. సో ఇప్పుడు మీకు బయాలజీ ఇంప్రూవ్ అవుతుందనే నమ్మకం ఉంది. ఒక +100 వేసుకుందాము. సో యూ కెన్ గో అప్ టు 300 అనుకుందాము. బట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మీరు ఒక 80 మార్క్స్ తీసుకోలేదంటే హౌ డు యూ థింక్ దట్ యుల్ బి క్వాలిఫైయింగ్ ఫర్ ఎ మెడికల్ కదా? సో అప్పుడు ఆల్టర్నేటివ్స్ గురించి మనం ఆలోచించడం బెటర్. ఓకే, సో ఎలాగో ఆల్టర్నేటివ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, సో నీట్ రాసిన వాళ్ళంటేనే చాలా నాలెడ్జ్ గెయిన్ అయ్యి ఉంటుంది, అప్పటికే చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు. మళ్ళీ ఏదైనా చిన్న కోర్స్ చూసుకోవాలా, చిన్న కాలేజ్ చూసుకోవాలా అనుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా డాక్టర్ లెవెల్లో ఇంకా ఏమైనా బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఎస్ మ్యామ్, చాలా మంచి క్వశ్చన్ ఇది కూడా. యాక్చువల్లీ మీకు నీట్ రాసినప్పుడే మీకు డైరెక్ట్ ఓన్లీ ఎంబీబీఎస్ కాకుండా ఎంబీబీఎస్ రాని వాళ్ళు బీడిఎస్ ఆప్ట్ చేసుకుంటారు కదా. బీడిఎస్ కూడా రాని వాళ్ళు బిఏఎంఎస్ కానీ బిహెచ్ఎంఎస్ కానీ, అంటే హోమియోపతిక్ సైన్సెస్, ఆయుర్వేదిక్ సైన్సెస్, మూడోది మనకి యునానీ మెడిసిన్, చాలా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ తీసుకుంటారు. ఇది కూడా చాలా ఫెచ్చింగే. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ దే హ్యావ్ అండర్స్టూడ్ దట్ your body is actually a temple, and instead of dissecting it in different ways, you regard that and actually worship it in a way that your proper way of living is very important. So Ayurveda is actually a holistic approach, and I believe even homeopathy relatively మీకు ఏ రకమైన హాని చేయదు. అలాగే మన ట్రెడిషనల్ యునానీ మెడిసిన్ ఇక్కడ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తారు ఎక్కువగా. సో వీళ్ళు కూడా ఏంటంటే ఇది రిలేటివ్లీ హార్మ్లెస్ అనమాట. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఆ స్కోప్ ఉంది అదే నీట్ ఎగ్జామ్లో. సో యూ కెన్ డెఫినెట్లీ టేక్ దెమ్ ఆల్సో యాజ్ యర్ కెరీర్ ఆప్షన్, బికాస్ చాలా మంది దాంట్లోనే చాలా బాగా చేస్తున్నారు. మీరు ఒకవేళ ఎక్కువగా వేరే ఛానల్స్ కానీ మీరు చూస్తుంటే, సో అందులో మీకు అర్థమవుతుంది ఎంతమంది డైటీషియన్. ఇప్పుడు ఇంకొక ఆప్షన్స్ చెప్తూ ఉంటాను నేను. అందులో ఒకటి ప్రాపర్గా ఒక మన దీన్ని తీసుకోవాలంటే ఒక కెరీర్ ఆప్షన్లో న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. ఈ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనే దాంట్లో అంటే బిఎస్సి ఉంది, దాంట్లో ఎంఎస్సి ఉంది,
ఇది కాకుండా దాంట్లో ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ని మనం కనుక ప్రాపర్గా అప్లై చేసి దాన్ని కనుక ప్రాక్టీస్ చేస్తే దాంతో చాలామంది క్లయింట్ దొరుకుతారు. ఓ అంటే ఈ రోజుల్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద మూవీ స్టార్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళందరూ ఇలాంటి డైటీషియన్స్ మీద డిపెండెంట్ ఫర్ ఎవ్రీ బిట్ ఆఫ్ థింగ్ వాట్ దే ఈట్. దే కరెక్ట్ ఆర్ డిపెండెంట్ అదర్ న్యూట్రిషన్. దే నో ద బెస్ట్ అండ్ హౌ, బికాస్ మనం చెప్పినట్టు వెన్ యూ టేక్ ద ఫుడ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ మెడిసిన్, యూ నో వాట్ యూ టు ఈట్, వెన్ టు ఈట్, హౌ టు ఈట్. మూడంతుల ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఇంకా ఇది బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. అంటే హెల్త్ పైన అందరికి ఒక ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇప్పుడు సడన్ గా, ఆల్ ఆఫ్ సడన్ Yes, అవును. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత ఆఫ్టర్ కరోనా ఇంకా చెప్పొచ్చు. సో ఇప్పుడు మంచి హెల్ప్ఫుల్ అవుతుంది అంటారు ఈ న్యూట్రిషన్ కానీ చాలా ఆయుర్వేద. చాలా చాలా. అందుకనే మీకు ఏంటంటే ఏ జబ్బులు రాకుండా చూసుకోండి ఫస్ట్. మ్మ్. ఆ జబ్బులు రాకుండా చూడాలి అంటే మీరు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలి. మ్మ్. ఆ న్యూట్రిషన్ ని కరెక్ట్ గా ఎవరైనా స్టడీ చేసి ఉంటే కనుక దే హ్యావ్ ఎ వెరీ గుడ్ కెరీర్ ఆప్షన్స్. మ్మ్. మ్మ్. అందులో ఎవరు చెప్పక్కర్లేదు. ఇంకా నార్మలీ కూడా ఇక్కడ మన హైదరాబాద్ లో ఎంతమందికి తెలుసు తెలియదు, మ్మ్. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని ఉంటుంది మ్మ్. తార్నాక సర్కిల్ దగ్గర. ఓకే. చాలా పెద్దది అది. యాక్చువల్లీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ICMR, మ్మ్. వాళ్ళ రీసెర్చ్ ల్యాబ్. మ్మ్. అండ్ అక్కడ ఇన్నోవేటివ్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఓకే. అలాంటి ల్యాబ్ లో మనం ఎంటర్ అవ్వచ్చు. మ్మ్. సో అక్కడ మనం కనుక జాయిన్ అయ్యి అక్కడ కనుక రీసెర్చ్ లో జాయిన్ అయితే మ్మ్. సో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కెరీర్ ఆప్షన్స్ ప్రతి గారు. మ్మ్. మ్మ్. చాలా. ఓకే. సో నాట్ ఓన్లీ MBBS ఓన్లీ డాక్టరే కాకుండా ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అసలు మనం మొదలట్లేదు. యాక్చువల్ చెప్పాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను తీసుకున్నాను అనుకోండి, ఐఎమ్ యాక్చువల్లీ మెరీన్ బయాలజిస్ట్ బేసికలీ. మ్మ్. మ్మ్. సో I did MSc in marine biology from Karnataka University, Karwar, మ్మ్. and then I went on to do my research from National Institute of Oceanography in Goa. ఓ. So oceanography is also a very lucrative career opportunity మ్మ్. because you can join in the field of biology, మ్మ్. or people are there from chemical oceanography, so from chemistry background, మ్మ్. or from geology, or from ocean engineering, or from ecology. సో ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. మైక్రోబయాలజిస్టులు కానీ బయోటెక్నాలజిస్టులు కానీ వీళ్ళందరూ కూడా దే కెన్ యాక్చువల్లీ ఆప్ట్ ఫర్ డూయింగ్ ఇట్ ఇన్ ఓషనోగ్రఫీ. మ్మ్. సో నేను నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐ హావ్ డన్ మై రీసెర్చ్ ఫ్రమ్ NIO మ్మ్. and all my research colleagues are actually working in Goa presently. మ్మ్. And not only Goa, now present I can say with proudly that my very own colleague is actually now the director of NPCOR అంటాం, అంటే నేషనల్ పోలార్ అండ్ అంటార్టిక్ రీసెర్చ్ సైన్సెస్ ఓ. గోవాలో ఉంది ఓకే. అని డైరెక్టర్. ఇక్కడ మనకి ఇన్కాయిస్ అని ఉంది, INCOIS అని. దాంట్లో డాక్టర్ బాలకృష్ణ నాయర్ నా కొలీగే. మ్మ్. మ్మ్. అలాగే ఈ పట్టాభిరామ్ అనేది చాలా క్లోజ్ ఫ్రెండ్. మ్మ్. అలాగే డాక్టర్ VVSS శర్మ అని గోవా విశాఖపట్నం NIOలో చేస్తాడు ఆయన. మ్మ్. హీఈస్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్ ఇన్ హిస్ కెరీర్ యాక్చువల్లీ. మ్మ్. సో ఇట్ ఈస్ ఆల్సో అది ఎలాంటిదంటే ఇట్ ఈస్ ఎగ్జైటింగ్. రీసెర్చ్ అనేది తీసుకుంటే కనుక కెరీర్ ఆప్షన్లో మ్మ్. యూ కెన్ యాక్చువల్లీ బెట్ ఆన్ ఇన్నోవేషన్ థింగ్స్. దట్ మీన్స్ యూ కెన్ న్యూలీ డిస్కవర్ థింగ్స్. మ్మ్. సో అక్కడ వచ్చే ఎగ్జైట్మెంట్ అంతా ఇంత ఉండదు. మ్మ్. సో ఇలాగా మనకేంటంటే ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ తీసుకోకుండా ఈవెన్ ఎనిమల్ హస్బెండరీ కానీ వెటనరీ సైన్సెస్లో కానీ మ్మ్. మ్మ్. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఓకే. మనం కనుక లాస్ట్ ఎప్పుడు చూసినట్టు 3 Idiots మూవీలో మ్మ్. వాడెవరు ఫరాన్ ఖురేషి, మ్మ్. వాడు ఇంజనీరింగ్ లో జాయిన్ అయి ఉంటాడు, మ్మ్. అది గుర్తుంటే కనుక సినిమా. మ్మ్. సో వాడు ఏంటంటే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అది, ఓకే, మ్మ్. బట్ అందులో వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. మ్మ్. సో ఫైనలీ వాళ్ళ ఫ్రెండ్ వాడిని కన్విన్స్ చేస్తాడు, అరే మ్మ్. నువ్వు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ అవ్వాలని నీకు ఇంట్రెస్ట్, నువ్వు ఎందుకు Exactly. కెరీర్ ఆప్షన్ తీసుకున్నావు, మ్మ్. మ్మ్. దిస్ ఈస్ నాట్ ద కెరీర్ ఆప్షన్ ఫర్ యూ. మ్మ్. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ he would have written lot of books on wildlife photography, మ్మ్. lot of books which become very popular, మ్మ్. and he becomes very happy also. He is internationally renowned now. మ్మ్. మ్మ్. అదే కనుక వాడు ఇంజనీరింగ్ తీసుకుని ఉంటే కుడ్ హీ బి రియలీ హ్యాపీ విత్ దట్ ప్రొఫెషన్? No. సో లైఫ్లో ఏంటంటే నేను చెప్పేది స్టూడెంట్స్కి ఒకటే మాట, మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా ఫస్ట్ థింగ్ ఈజ్ హ్యాపీనెస్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ ప్రొఫెషన్ దెన్ యూ కెనాట్ జస్టిఫై. మ్మ్. మీరు జస్టిస్ చేయలేరు. మీరు MBBS తీసుకున్నంత మాత్రం ఈజీ కాదు కదా. అక్కడ మీకు చూసారనుకోండి కోవిడ్ టైంలో నెలల తరబడి
వాళ్ళు అసలు ఇంటికే రాలేకపోయారు. వచ్చిన ఎన్నోసార్లు కార్లో అవుట్డోర్ లో పడుకునేవారు చాలా మంది డాక్టర్స్. అట్లీస్ట్ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ధైర్యం చేసేవారు కాదు, కరెక్ట్. ఎందుకంటే ఎక్కడవుతుందని. అలాంటి త్యాగానికి నువ్వు రెడీయా? అది చేయలేకపోయావు అనుకో, నువ్వు ఎంబీబీఎస్ చేస్తే ఏం యూస్? కానీ ఇప్పుడు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్లు ఇట్లా జేఈ సీట్ రాకపోయినా సరే 3 years 4 years వెయిట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చెప్తారంటే ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా మాకు ఎంబీబీఎస్ చేయడం వల్ల వచ్చే రెస్పెక్ట్ కానీ అంత పే కానీ ఇలాంటి ఇక్కడ వస్తుందా అనే డౌట్ వాళ్ళలో రేజ్ అవుతుంది. మరి దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? 100% వస్తుంది. యాక్చువల్లీ చాలా మంది ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. ఎప్పుడైనా సరే మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు అప్పుడే కొత్త కొత్త ఆపర్చునిటీస్ తెలుస్తాయి. మీకు ఫోరెన్సిక్ సైన్సెస్ లో కనుక ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే బయోఇన్ఫర్మాటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉన్నా, మీరు ఒక ల్యాబ్ వర్క్ తో పాటు ఒక సాటిస్ఫైడ్ జాబ్ చేస్తుంటారు. ఈవెన్ ట్రెడిషనల్ బయోటెక్ చేయగానే ఏమొస్తుంది అనుకుంటారు. నన్ను అడిగితే ఎవరైతే నిజంగా సబ్జెక్ట్ లెర్న్ చేస్తారు ఏ ఫీల్డ్ లో అయినా సరే, వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ నాట్ జాబ్ సీకర్స్ ఫర్ ష్యూర్. ఎందుకు ఓన్లీ ఐఐటిఎన్స్ లేకపోతే ఐఐఎంస్ నుంచి క్వాలిఫైడ్ వాళ్ళు డైరెక్ట్ వెళ్ళగానే వాళ్ళు బయటకు వచ్చి రాగానే దే స్టార్ట్ ఏ బిజినెస్. ఇట్స్ నాట్ దట్, అది ఒక గట్ ఫీలింగ్ అని చెప్పాలి అంతే ప్రత్యూష. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక మనిషికి ఆ బలమైన ఇది ఉండాలి, నేను చేయగలుగుతాను బిజినెస్ అనేది. ఎలాంటి బిజినెస్ అయినా చేయొచ్చు అప్పుడు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు ఆ బిజినెస్ మోడల్ అనేది ఇన్నోవేటివ్ ఉండాలి. అలా రావాలి నీకు ఐడియాస్ అంటే నువ్వు ఏదో ఒక సబ్జెక్ట్ లో ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి. సో అలాంటి ఫీల్డ్ నువ్వు ఎంచుకున్నప్పుడు నీకు ఆటోమేటికలీ ఎన్నో ఆపర్చునిటీస్ తెలుస్తాయి. దెన్ యూ విల్ బి ఎర్నింగ్ మచ్ మోర్ దాన్ ద ట్రెడిషనల్ డాక్టర్స్ విచ్ యూ ఫీల్ దట్ దే ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ అదర్ ప్రొఫెషన్స్ అనేది. సో అంటే మీతో మాట్లాడితేనే తెలుస్తుంది అనమాట ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయా. అండ్ ఇందాక ఇక్కడ కొన్ని చెప్పినట్టున్నారు, మనం పర్సనల్ గా మాట్లాడుకున్నప్పుడు ఇంకా చాలా చెప్పారు. బట్ మనం ఎక్స్ప్లోర్ చేస్తేనే అర్థమవుతుంది కదా దేంట్లో ఎంత లోతు ఉంటుంది, దేంట్లో ఎంత పే వస్తుంది, ఎంత కష్టపడాలి, ఎంత మనకు యూజ్ అవుతుంది అనేది. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చూసిన తర్వాతైనా ప్రతి అంటే ఇలా లాంగ్ టర్మ్ చేసే స్టూడెంట్స్కి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే ఇయర్స్ వేస్ట్ చేయడం కంటే ఒక మంచి వాళ్ళకి సెట్ అయ్యేది, వాళ్ళకి యూజ్ అయ్యేది చూస్ చేసుకోవడం బెటర్ కదా. యాక్చువల్లీ ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం మీకు ఇందాక చెప్పినట్టు క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఆ సిఆర్ఓస్ అనేవి ఏంటంటే దే ఆర్ వర్క్ లైక్ జస్ట్ బీపీఓ అండ్ దే ఆర్ ప్రెసెంట్ త్రూ అవుట్ ది కంట్రీ. అంటే ఏదైనా ఒక మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళ దగ్గర సిఆర్ఓ తీసుకోవచ్చు, లేదా మీరు ఓన్ గా సిఆర్ఓ ఒకటి క్రియేట్ చేయొచ్చు. సిఆర్ఓ అనేది ఏంటి అంటే దే టేకప్ దోస్ టైప్ ఆఫ్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇన్ రీసెర్చ్ స్టేజ్. సో ఈ రీసెర్చ్ స్టేజ్ లో ఉన్న మాలిక్యూల్స్ పెద్ద పెద్ద కంపెనీస్, మీకు అమెరికా నుంచో జర్మనీ నుంచో ఈవెన్ ఇండియాలో కూడా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇలాంటి సిఆర్ఓస్కి ఇచ్చేస్తారు. అక్కడ మీకు ఏంటంటే జస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కాదు, యూ రిక్వైర్ బయోటెక్నాలజీ, యూ రిక్వైర్ మైక్రోబయాలజీస్, యూ రిక్వైర్ నర్సెస్. సో ఇట్ ఈస్ ఏ కంప్లీట్ సెటప్ అనమాట. సో అలాంటి వాటిల్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్ అని ఇందాక చెప్పాను చూడండి, అది కూడా చాలా మంచి ఆపర్చునిటీ అది. అలాగే బయోఇన్ఫర్మాటిక్స్ అనే ఫీల్డ్ లో కూడా ఇప్పుడు వచ్చిన కొత్త రీసెర్చ్ చూస్తే కనుక దాంట్లో కూడా చాలా కెరీర్ ఆప్షన్స్ వచ్చాయి. సో నేను కూడా చెప్పాను కదా, కెరీర్ లైక్ కంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్ గురించి, లైక్ మాలిక్యూల్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అనేది మీరు ఇన్ సిలికో అంటే కంప్యూటర్ లోనే మీరు తెలుసుకోవచ్చు. ఆ డ్రగ్ మాలిక్యూల్ మన బాడీలో ఎలా ఇంటరాక్ట్ అవుతుందని కంప్యూటర్ సిమ్యులేషన్స్ చేయొచ్చు. ఆ కోర్సెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ తీసుకున్నా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాటనీ జువాలజీ తీసుకున్నా కూడా మీరు ఫారెస్ట్ రీసెర్చ్ కో అంటే రేంజ్ దీంట్లోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే సివిల్ సర్వీసెస్ కూడా ఆస్పైర్ చేయొచ్చు. లైఫ్ సైన్సెస్ తీసుకున్న తర్వాత మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మ్యామ్. నాట్ ఓన్లీ వన్. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఉంది, బయో రెమిడియేషన్ టెక్నాలజీస్ ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే ఒకటా రెండా మీరు ఎక్స్ప్లోర్ చేయకుండా ఇదే లిమిటెడ్ అనుకుంటే ఇది తప్పు నా దృష్టిలో. సో ఐఎమ్ వెల్కమ్ ఫర్ ఆల్ ది కమెంట్స్ ఆన్ యువర్ ఛానల్ అండ్ డెఫినెట్లీ ఐ వుడ్
answer them also personally. Okay. Mm. Anybody personally interested also, you can share my number, ma'am. Yeah, sure, sir. Thank you so much, and it was very good talking to you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ కోర్సెస్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.